పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం కాటార మండలం కేంద్రంలో యూరియా బాధిత రైతులకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు. కాటార మండలం కేంద్రంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి హోదాలో ఉండి కూడా ముందు చూపుతో సొంత నియోజకవర్గ రైతులకు ప్రతి మండలానికి ముందస్తు ఆలోచనతో 1000 టన్నుల యూరియా తెప్పించేది పోయి ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వ రైతులను రోడ్ల మీదకి ఈడ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారు అన్నారు. కాటార మండలంలో టోకెన్లు ఇవ్వకుండా PACS సొసైటీ వారు రైతులను అవస్థలకు గురిచేస్తున్నారు అని, PACS గోడం పరిధిలో ఉన్న యూరియా బస్తాలను వెంటనే పంపిణీ చేయాలని, పంపిణీ మొదలుపెట్టిన తర్వాత ఈ సందర్భంగా చల్ల నారాయణరెడ్డి గారు మాట్లాడారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు వచ్చి రోడ్డు మీద పడి మరి వాళ్ళ వ్యవసాయ పనులు నష్టపోతూ రోజు రోజుకు అంగలారుస్తూ ఉన్నారు. మహిళా సోదరుమణులు ఇటు వ్యవసాయ రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి చెప్పుల లైన్లో పెట్టి పొద్దున 5 గంటలకు వచ్చి మరి వాళ్ళు పని కూడా కొట్టుకొని ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు శ్రీధర్ బాబు మరి మంత్రి అయిండు. ఆయన తలుచుకుంటే మరి ఒక 100 లారీలు తీసుకొచ్చి సొసైటీకి ఒక 100 లారీలు తిప్పిస్తే ఈ సమస్య వచ్చేది కాదు ముందు చూపుతోటి. మరి గతంలో ఇట్లా జరిగిందా? నేను సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మరి సమస్య రాలే, కావాలంటే ఊర్లకే లారీలు పంపించిన సంఘటనలు ఉండే. ఇవాళ ఒక్క లారీ వస్తే 220 బస్తాలు వస్తే వాళ్ళకి ఏం జరగాలి? ఇప్పటికి కూడా మంత్రి గారు పోయి హైదరాబాద్లో ఉండి వాళ్ళ అనుచరులతోటి ఎవరన్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నిలదీసి అడిగితే దానిపైన అక్రమ కేసులు పెట్టిస్తూ ఉన్నారు, లేకుంటే కౌంటర్ స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. ఇప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా మంత్రి గారు కళ్ళు తెరిచి చిత్తశుద్ధి పెట్టి మరి కనీసం ఇక్కడికి ఒక 1000 టన్నులు తీసుకొచ్చి ఈ సొసైటీకి అట్లే మండలానికి ఒక 1000 టన్నులు తీసుకొచ్చి ఇప్పించి తక్షణమే సమస్య పరిష్కారం చేయాలి. మరి అంతా మర్చిపోయి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఓట్లు వస్తే డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకొని గెలిచి మళ్ళీ 4 సంవత్సరాల దాకా కనిపించకుండా ఎప్పుడో దైవదర్శనం చుక్క దిగబడ్డట్టు ఈ ప్రాంతానికి వచ్చిపోతా ఉన్నాడు ఈ మంత్రి గారు. కాబట్టి ఇప్పటికైనా ఇది నీ సొంత మండలం శ్రీధర్ బాబు గారు, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ మండలానికి ఇమ్మీడియట్గా మరి 1000 టన్నులు తెప్పించి ఈ రైతుల సమస్య పరిష్కారం చేయండి. వాళ్ళకి ఇంత ఈ ఒక్క ట్రిప్ వేస్తే సరిపోతుంది. కాబట్టి ఒక 1000 టన్నులు అయినట్టయితే మరి సంపూర్ణంగా సరిపోతుంది. కనుక బేషరతుగా మీరు ఎక్కడనో హైదరాబాద్లో ఉండి మరి ఇతర దేశాలు పోయి విలాసవంతమైన జీవితం గడపడం కాదు, ఇక్కడ రైతుల కోసం పట్టించుకొని నీకు ఓట్లేసినందుకు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమస్యను వితిన్ 2 రోజులలో సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. లేని పక్షంలో మరి మిమ్మల్ని ఎక్కడ తిరగనిచ్చే పరిస్థితి కనిపించదు. మిమ్మల్ని ఎక్కడెక్కడ మహిళలు రైతులందరూ అడ్డుకుంటారని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాసుకోండి. ఇప్పుడు వచ్చేదే తక్కువ. ఇవాళ పని కూడా ఉంటున్నారా? ఈ రోజు పని కూడా ఉంటుకోవాలి, రేపు పని కూడా ఉంటుకోవాలి. మనకి రైతుల వాళ్ళు రైతులు